బాబు, ఇంకొంచెం ఎక్కువ రేట్లో చూపించు. అవి చూపించండి. ఇదెంత? ఇది 1,10,000 అండి. ఇది 1,10,000 అంట. చూడు. చీర 1,00,000. ఇది పెళ్ళానికి చీర కొనే విధానం అంటే. కొంతమంది ఉంటారు ఎందుకు. ప్రేమతో కొనిచ్చి 100 రూపాయల చీరైనా ఆడపిల్లకి ఎక్కడా లేని ఆనందాన్ని, అందాన్ని ఇస్తుంది. డబ్బుతో ఏదైనా కొనిచ్చనుకుంటారు కొంతమంది మూర్ఖులు. కానీ సంతోషాన్ని, ప్రేమని కొనలేరని తెలీదు. ఎవరికో గట్టిగా తగిలినట్టుంది. నోటంటే మాట కూడా రావట్లేదు. మా విద్య పేరుకే చదువుకోలేదు కానీ ఇలాంటి మాటల్ని మాత్రం ప్రవచనాలు చెప్పినట్టు చెప్తుంది. ఇవేం నచ్చలేదా నీకు? లేదు వదినా. 5,000 రూపాయల చీరలోనే కలర్స్ బాగున్నాయి. ఇవన్నీ కాస్త హెవీగా అనిపిస్తున్నాయి. నాకు తెలుసు విద్య, నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావని. ఆ, 5,000 రూపాయల చీరలు చూపించండి. అన్నయ్య, వదినకి నువ్వే సెలెక్ట్ చెయ్యి. మీ ఆవిడ ఏ చీరలో అందంగా ఉంటుందో చెప్పు. అన్నయ్య, ఆ చీర ఓకేనా? మరి ఈ చీర చూడు. బాలేదు. అన్నయ్య, ఆ చీర. ఆరెంజ్ గ్రీన్ కలర్ శారీ తీయండి. ఇది విద్యకి చాలా బాగుంటుంది.
ఉందిరా, యావరేజ్గా ఉందిరా. ఇది తన కట్టుకొస్తే కుందనపు బొమ్మలా ఉంటుంది. అవునా? చూద్దాం. వదినా, నువ్వెళ్ళి చీర కట్టుకొనిరా. అన్నయ్యకి నీ మీద ఎంత ప్రేముందో తెలిసిపోతుంది. ఈ గణపతి గారు చిటికలో మాయమయ్యాడే. ఒకవేళ వెళ్ళిపోయాడా? వెళ్ళే పని అయితే చెప్పుండేవాడు కదా. నాకెక్కడో డౌట్ కొడుతుంది. ఈడు ఖచ్చితంగా పెళ్లి షాపింగే వచ్చుంటాడు. 5th ఫ్లోర్లో చూస్తా. నా అనుమానం నిజమైతే అప్పుడు చెప్తా గణపతి గారి పని. ఒరే విఘ్నేష్, నువ్వు కూడా విద్యకు చీర సెలెక్ట్ చేసి నీ ప్రేమ చూపించరా. రా. బాగా ఎర్రటి చీరకి బులుగు రంగు మిక్స్ చేసి పింక్ కలర్ బార్డర్ ఉండేలా ఒక చీర తీయండి. రే, ఎవడ్రా నువ్వు? ఇంత వరస్ట్ టాలెంటా? అదే కలర్ కాంబినేషన్ రా బాబు. ఇలాంటి కాంబినేషన్ నేను ఎక్కడ చూడలేదు సార్. పర్లేదమ్మా, 2 లక్షలైనా పర్లేదు. తీసే చెప్తా. 2 లక్షలు కాదు సార్, ఎన్ని లక్షలైనా రావు సార్. బాగుంది. అమ్మా, నాకీ చీర నచ్చింది, తీసుకుంటాను. తర్వాత తీసుకుందులేమ్మా, ఇప్పుడు కాదు. అన్నయ్య, వదినొస్తుంది. అన్నయ్య, 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 ఊహల్లోకెళ్ళి డ్యూయట్ పాడుకొనొచ్చావా?
నిజంగా చాలా బాగుందిరా. ఏమో అనుకున్నాను గాని మీ తమ్ముళ్ళ విషయం ఉంది గిరిజా. విద్య నాలో సగం కాబోతుంది బావా. తనకి ఏ కలర్ సెట్ అవుతుందో తెలియకపోతే ఎలా? నిజమే బామ్మర్ది, కొంతమంది ఉంటారు తాడి చెట్టు పెరిగినట్టు పెరుగుతారు. మాట్లాడితే బ్యాగ్లో నుండి కట్టలు తెత్తా అనడమే తప్ప కాబోయే బారికి ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయడం రాదు. ఏంటి గణపతి, మాట్లాడుతుంటే వచ్చేసావు? అమ్మగారు కదా? నమస్తే అమ్మా. నమస్తే. గణపతి మా స్కూల్లోనే వర్క్ చేస్తాడు. ఓ నమస్తే అమ్మా. గుర్తుపట్టావా? ఆ రోజు ఎవరమ్మాయి అని అడిగాను కదా. గుర్తుంది సార్. అమ్మా, మా స్కూల్లో సీనియర్ టీచర్ అమ్మా. ఫ్యామిలీతో షాపింగ్ వచ్చావా అంటే లేదన్నావేంటి గణపతి? జోక్ చేశాను సార్, జోక్. చేస్తావు. నేను అడిగింది మాత్రం చెయ్యవు. సార్ అది ఏంటి గణపతి అది? అమ్మ చిన్న హెల్ప్ అమ్మా. సార్ బిజీగా ఉన్నారు, చేయట్లేదు. చిన్న సాయివే అంట కదరా, చెయ్యొచ్చు కదా. అలాగే అమ్మా, చేస్తాను. చేయకపోతే నేను వదలలేమ్మా. మీ టీచర్లందరూ గణపతి పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? గణపతి పెళ్లి నా చేతిలో ఉందమ్మా, నేను రాకపోతే ఎలా? అదే నా హెల్ప్ నేను చేస్తాను అంటున్నాను. అరే ఈ చీర భలే ఉందే గణపతి. ఈ చీర నేను తీసుకెళ్తున్నాను, నువ్వు డబ్బులు కట్టేయి. అలాగే సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. అలాగే మేడం. ఇదేంటండి? బామ్మర్ది, ఆయన తీసుకున్న చీరకి నువ్వు డబ్బులు కట్టడం ఏంటి? ఇందాక ఆయన పర్స్ అక్కడ పడిపోయిందంట బావా, అదే ఆయన అడిగిన హెల్ప్. షాపింగ్ అయిపోతే బయలుదేరదామా? ఆకలేస్తుంది. నిధి, నీ షాపింగ్ అయిందా? అయిపోయింది వదినా. విద్య, నువ్వెళ్ళి నీ చీర మార్చుకురా అమ్మా. ఎంతైందమ్మా? 27,000. పర్వాలేదే, 27,000 బానే ఖర్చు పెట్టారు.
బాబు మా బిల్లు ఎంత అయింది? 4,50,000 సార్. ఓసిని అంతేనా? సార్ కార్డా క్యాషా? డబ్బులు లేనోళ్ళే క్రెడిట్ కార్డులు గీకుతారు. మా దగ్గర డబ్బులకి కోతమే లేదు నానా. సారీ సార్, 2,000 నోట్లు బ్యాన్ చేశారు కదా, తీసుకోవట్లేదు. వారిని ఇందాకటి నుంచి బ్యాగ్ అట్టుకు తిరుగుతుంది, చల్ల నోట్లు పెట్టుకున్నా. ఈ మాత్రం కూడా తెలియకుండానే ఇలాంటి షాపింగ్ మాల్స్కి వస్తే ఎలారా? అంత తెలివి లేదు కాబట్టి 10వ తరగతి 5 సార్లు తప్పాడు తమ్ముడు. గిరిజా, వదిలేయండి. ఇప్పుడేం చేయాలి బాబు? కార్డు ఉంటే ఇవ్వండి సార్. కార్డులు అవి మా దగ్గర లేవు. సరే సార్, మీరు షాపింగ్ చేసి ఉండి పక్కన పెడతాం, మనీ ఇచ్చి తర్వాత తీసుకెళ్ళండి. షాపింగ్ చాలా బాగా జరిగినట్టుంది. పదండి పదండి. పదండి. మేడం ఆగండి, బిల్డింగ్ ఓని అంటే మీదో మీ బ్యాగ్లో ఉంది మేడం. లేదండి, మా తమ్ముడు డబ్బులు కట్టేశాడు. లేదు మేడం, చెక్ చేయాలంతే. రే ఇటువంటి ఈ శారీకి బిల్ వేయలేదు మేడం. ఇది ఇలా ఇవ్వండి. దొంగతనం వారసత్వం అనుకుంటున్నట్టున్నారు. ఆడపిల్లలు కూడా మొదలెట్టారు. బాబాయ్ కుసిత తగ్గరా. బిల్లు కట్టాక చెక్ చేయరనుకుని ఒక నొక్కేసినట్టుంది మీ అక్క. లేదు, నేను వాళ్ళిచ్చిన కవర్ పట్టుకుని అక్కడే ఉన్నాను. ఇదెలా వచ్చిందో నాకు తెలీదు. సర్లే, తెలియక తీసేసుకున్నావేమో. అసలే నీకు ఈ చీర నచ్చిందన్నావు, మీ అమ్మ కొనివ్వను అంది, అందుకే తీసుకున్నావేమో. మాకు అంత కర్మ పట్టలేదు. అందుకేనా దొంగతనం చేసేశారు. ఒక్క నిమిషం వదినా, సీసీ కెమెరాల్లో చూస్తే ఏం జరిగిందో తెలిసిపోతుంది కదా.
బాబు కొంచెం ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా? ఇదంతా నేను చేశానని తెలిస్తే వీళ్ళేమనకపోయినా మామయ్య నన్ను చంపేస్తాడు.